మన వాయిస్ వినిపించాలంటే అది ఒక సరైన లీడర్ మనకు కావాలి. ఆయన ఎవరంటే మన దృష్టిలో మనం ఏమన్నా యాదగిరి శేఖరరావు గారిని మనం ఎందుకు అనుకున్నామంటే గత 20 సంవత్సరాలు కూడా విద్యా వయసులో ఉన్నటువంటి సమస్యల పట్ల చాలా పోరాడుతూ కృషి చేస్తూ అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తి. ముఖ్యంగా ప్రైవేట్ వ్యవస్థలో చూసినట్టయితే కరోనా కష్టకాలం వచ్చినప్పుడు మనల్ని ఎవరు కూడా దాదాపు దగ్గర వెళ్ళిన పరిస్థితి, ఇక్కడ అన్నం పెట్టే పరిస్థితి కూడా లేకుండే. ఆ రోజు 25 కిలోల బియ్యం 2000 రూపాయలు ఇవ్వడానికి కూడా అన్ననే స్వయంగా ట్రస్మా నుంచి 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ కు డొనేషన్ ఇచ్చి అప్పుడు కార్యక్రమం స్టార్ట్ చేస్తే మనందరికీ కూడా చేసేటటువంటి వ్యక్తి. అదే క్రమంలో మనం చూడొచ్చు, ఇంత యాక్సిడెంట్ జరిగినా కూడా అన్న మెదక్ సభ వెళ్ళేది ఉంది, మెదక్ ఆత్మీయ సమ్మేళనం ఉంది, అన్న తప్పకుండా మమ్మల్ని రావాలి, కామెడీలో మీరు రాలేరు, కనీసం మీరు వెళ్ళేదారు మా బిక్నూరు ఉంది, మా బిక్నూరైనా విజిట్ చేసి కొంచెమైనా చెప్తే వాళ్ళు మిగతా నలుగురికైనా చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా రావాలని నేను అన్నని అడగగానే ఇక్కడికి వచ్చేసి మన అనేక మందితో ఉద్యమంలో తిరిగినటువంటి నాయకుని, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోషించిన అందరితో, అప్పుడు కోదండరాం గారితో, చాలామందితో, కేసీఆర్ గారితో అందరితో తిరిగా. చాలామంది పెద్దలు ఎవరైతే జయశంకర్ గారు ప్రొఫెసర్, చాలామంది పెద్దవాళ్ళందరితో కూడా ఒక జాక్ చైర్మన్ 200 సంఘాలతో తిరిగిన నేపథ్యం ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను దాదాపు గత 8 నెలల నుంచి తిరుగుతా ఉన్నా. మొన్న కూడా వచ్చిపోయిన బిక్కునూరుకు నేను ఒక 10 రోజుల కింద కూడా వచ్చా. కామారెడ్డి కూడా వారం కింద వచ్చా. 3-4 రోజుల క్రితం కూడా కామారెడ్డి రావడం జరిగింది. లోకల్ స్కూల్స్ అటు మన డిచ్పల్లి, బాన్స్వాడ, అవన్నీ కూడా మద్దూరు అవన్నీ తిరిగినటువంటి నేపథ్యం ఉన్నది. సో దయచేసి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా బతికి బయటపడడానికి చాలా ఫీల్ అవుతాను. నిన్న దాకా నేను కొంత మైల్డ్ ఉండే, నిన్న ఇయర్ పొద్దుటి నుంచే కొంత షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ అని అంటే జనరల్ టెంపరీగా పెరుగుతాయి ఈ టెన్షన్లో. సో డబ్బుండి కొట్లాడట్లేదు, జీరో బడ్జెట్ మీద కొట్లాడుతున్నా. పేద మధ్యతరగతి కుటుంబం అండి. ఇలా 100 కోట్లు పట్టుకొని వస్తారు, రేపు మళ్ళీ 100 కోట్లు సంపాదిస్తారండి. ఇలా మీరు అర్థం చేసుకోండి, ఇంత మేజర్ ఇది. ఎందుకంటే ఎయిర్ క్రాక్ ఇది జనరల్గా అది నడవద్దు, కానీ ఇంకా నేను అరేంజ్ చేసుకొని రావడం జరిగింది. ఎందుకంటే పని అంటే అట్లుంటుంది నాకు. ఏదో ఇప్పుడు దీన్ని గెయిన్ చేసుకోవడం యాక్సిడెంట్ అని కాదు. అంటే నా